శుక్రవారం నాడు అసలు చేయకూడని పనులు ఇవే. ఇలా చేస్తే సంపద అంతా పోతుంది. చాలామంది చేసే తప్పుల వలన అనవసరంగా చిక్కుల్లో పడుతూ ఉంటారు. శుక్రవారం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. వీటిని పాటించాలంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. లేదంటే జ్యేష్ఠదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శుక్రవారం చాలా ప్రత్యేకమైనది. మహాలక్ష్మి దేవికి శుక్రవారం ఎంతో ఇష్టం. స్త్రీలకి సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. ఎలాంటి తప్పులు చేయకూడదనేదే తెలుసుకుంటే ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు. ఐశ్వర్యం కలుగుతుంది. శుక్రవారం నాడు అమ్మవారు పూజించడం చాలా ముఖ్యం. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యం పొందవచ్చు. అమ్మవారు ఆలయానికి వెళ్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. తప్పకుండా శుక్రవారం నాడు తలస్నానం చేయాలి. తులసి చెట్టుకు కూడా పూజ చేయాలి. ధూపం దీపం నైవేద్యాలను పెట్టి అమ్మవారిని ప్రార్థించాలి. లేచిన తర్వాత మొదటి అమ్మవారికి నమస్కరించి ఆ తర్వాత పనుల్ని మొదలుపెట్టాలి. ఇంటి గడపకి పసుపు రాసి కుంకుమ పసుపులతో అలంకరణ. ఎందుకంటే మహాలక్ష్మి దేవి పచ్చగా ఉన్న గుమ్మం చూసి అడుగు పెడుతుంది. ఇక స్త్రీలు అసలు ఇంట్లో కంటెతడే పెట్టకూడదు. అలాగే ఏ బాధ లేకుండా ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. సంతోషంగా స్త్రీలందరూ కూడా ఉండాలి. శుక్రవారం నాడు అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. శుక్రవారం పూట ఈశాన్యంలో అసలు చీపురు బట్ట పెట్టకండి. శుక్రవారం పూట పాత బట్టల్ని దానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఆవు నెయ్యితో శుక్రవారం నాడు దీపం పెడితే మంచిది. అమ్మవారి ప్రతిమ శుక్రవారం నాడు ఇంటి గడప దాటి వెళ్ళకూడదు. శుక్రవారం నాడు మాసిన బట్టలు కట్టుకోకూడదు. బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టడం వంటివి కూడా చేయకూడదు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు దానధర్మాలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి కొలువై ఉంటుంది. సంధ్యా సమయంలో ఇంటి ముఖం ద్వారా కొంచెం సేపు ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శుక్రవారం పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిది. శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ నియమాలను పాటించవలసి ఉంటుంది. అప్పుడే ఈ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు.